ఇంట్లో ఉన్న నగలు డబ్బు తీసుకుని పారిపోయింది. దీంతో విష్ణు శర్మ పోలీసులకైతే ఫిర్యాదు చేశాడు. తన భార్య ఫోటోలను చూపించాడు. రాజస్థాన్ పోలీసులు ఆమె కోసం తీవ్రంగా గాలించాక వారికి ఒక క్లూ దొరికింది. ఇలాగే ఆమె మరికొందరిని సైతం మోసం చేసిందని, ఒక బ్రోకర్ ద్వారా ఇదంతా చేస్తుందని వాళ్ళు గుర్తించారు. ఆ బ్రోకరే పప్పు మీనా. అతని ఆచూకీ కనిపెట్టి పోలీసులు పక్కాగా స్కెచ్ వేశారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ను వరుడిగా చూపించి ఇతనికి పెళ్లి కూతురు కావాలి, ఏమైనా మంచి సంబంధాలు ఉంటే చూడండి, బాగా డబ్బులున్నాయి కానీ మంచి సంబంధం కావాలని పప్పు మేనా దగ్గరికి ఆయన్ని ఆ పోలీస్ కానిస్టేబుల్ అయితే పంపించారు. అతను సేమ్ విష్ణు శర్మకు చెప్పిన కథే వీళ్లకు చెప్పాడు. 2 లక్షలు తనకి ఇవ్వాలని బేరం చేసుకున్నాడు. ఒకరోజు మళ్ళీ అదే అనురాధను పెళ్లి కూతురి గెటప్ లో దింపాడు. అంతే, పోలీసులు పట్టుకుని ఇద్దరికి 4 అయితే తగిలించారు. మొత్తం బండారం అంతా బయటపడిపోయింది. ఆమె ఇప్పటి వరకు పెళ్లి కాని అబ్బాయిల్ని 25 మందిని పెళ్ళాడి వాళ్లతో 2 వారాల కాపురం కూడా చేసి డబ్బు నగలతో పరారవుతుంది. ఈ మోసాలన్నీ తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. దీన్నో వ్యాపారంగా మార్చేసుకుని ఆ పప్పు మేన, సునీత అనే మరో మహిళ, ఈ ముగ్గురు కలిసి నెలవారీ ఉద్యోగాలు చేస్తూ జీతం సంపాదిస్తున్నట్లే ఈ పెళ్లిళ్ళ ద్వారా ఆర్జిస్తున్నారు. కేవలం 7 నెలల్లో 25 పెళ్లిళ్ళు చేసుకుందంటే నెలకు 3 నుంచి 4 పెళ్లిళ్ళు చేసుకుంది. విష్ణు శర్మ కంప్లైంట్ ఇవ్వడంతో రాజస్థాన్ పోలీసులు స్కెచ్ వేసి స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకోవడంతో ఈ పెళ్లిళ్ళు ఆగాయి. లేదంటే రికార్డులు బద్దలైపోయేంత మందిని పెళ్ళాడేది. ప్రతి పెళ్లికి ఊరు, పేరు, ఐడెంటిటీ అన్ని మార్చేస్తూ మ్యాట్రిమోనీలో ఉండే అబ్బాయిల ప్రొఫైల్స్ చూసి వాళ్లకు గాలం వేస్తూ వాళ్ళ జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి అనే ఘట్టాన్ని డిజాస్టర్ గా మార్చేశారు. ఇంతకు ఈ అనురాధ ఎందుకు ఇలా చేస్తుంది, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని పోలీసులు విచారించారు. ఆమె ఉత్తరప్రదేశ్లోని మహారాణి గంజ్కి చెందిన మహిళగా గుర్తించారు. అక్కడ ఆల్రెడీ పెళ్ళయింది, ఒక భర్త ఉన్నాడు. అతనితో గొడవలు పడి మధ్యప్రదేశ్లోని భోపాల్కి వచ్చేసింది. ఇక్కడికి వచ్చాక ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని పప్పు, సునీతతో కలిసి పెళ్లి కాకుండా వయసు పెరిగిపోతుందనే ఆందోళనలో ఉన్న కుర్రాలకు గాలం వేసి నిలువు దోపిడీకి పాల్పడే స్కెచ్ వేసింది. ఇప్పుడు ఈ తరహా మోసాలు మన తెలుగు రాష్ట్రాల్లోనూ పెరిగిపోతున్నాయి. ఇద్దరేసి ముగ్గురేసిన పెళ్లిళ్ళు చేసుకుంటూ ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేస్తూ కాపురాలు కూడా చేసే వాళ్ళు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఇలాగే వాణి అనే మహిళ పెళ్లి కాని యువకులను టార్గెట్ చేసి తన మేనత్త సహాయంతో ఏకంగా 8 మందిని పెళ్లిళ్ళు చేసుకుని మోసాలకు పాల్పడింది. ఫైనల్లీ ఒడిశాలోని బరంపురాకు చెందిన ఒక అబ్బాయిని వివాహం చేసుకున్న ఆమె పెళ్లైన మొదటి రోజే ఇంట్లోని డబ్బు, బంగారంతో ఉడాయించింది. ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది.